బెనిఫిట్ షోలు రద్దు చేశామని చెబుతూ మళ్లీ ప్రత్యేక ప్రదర్శనలకు అనుమతులు ఇవ్వటం ఏంటి అంటూ తెలంగాణ సర్కార్ను ప్రశ్నించింది హైకోర్టు. గేమ్ చేంజర్ సినిమా టికెట్ల ధరలు, ప్రత్యేక ప్రదర్శనలపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు న్యాయమూర్తి. బెనిఫిట్ షోలు రద్దు చేశామని ప్రభుత్వం ఓవైపు చెబుతూనే ప్రత్యేకంగా షోలకు అనుమతి ఇవ్వటం ఏంటి అని ప్రశ్నించారు. తెల్లవారుజామున ప్రత్యేక ప్రదర్శనలకు అనుమతి ఇవ్వటంపై పునఃసమీక్షించాలని హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు న్యాయమూర్తి. తదుపరి విచారణను ఈ నెల 24వ తేదీకి వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు. ఇదే అంశానికి సంబంధించిన విశ్లేషణ రమేష్ గారు అందిస్తారు. సార్ నమస్తే. నమస్తే. అయితే ఇప్పుడు తెలంగాణ హైకోర్టు అంటే బెనిఫిట్ షోలు రద్దు చేసి ప్రత్యేక షోలకు అనుమతి ఇవ్వటం ఏంటి అని ప్రశ్నించారు సార్. గతంలో అల్లు అర్జున్ వ్యవహారంలో జరిగిన పరిణామాల మీద మాట్లాడుతూ అప్పట్లో నేనేం చెప్పానంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిజంగా కనుక సీరియస్గా ఉంటే బెనిఫిట్ షోలు రద్దు, టికెట్ల పెంపు రద్దు, ప్రత్యేక షోలు రద్దు అని చెప్పి ప్రకటించాడు. ఇక నుంచి ఉండవు అని చెప్పాడు. ఆ మాట మీద నిలబడతాడా లేదా అనేది చూడాలి. ఎందుకంటే సంక్రాంతికి 2-3 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అందులో దిల్ రాజు సినిమాలే 2 ఉన్నాయి. అందులో గేమ్ చేంజర్ ఒకటి, ఇంకోటి కూడా డిస్ట్రిబ్యూషన్ కూడా ఆయనే, అంటే డాకు మహారాజ్ డిస్ట్రిబ్యూషన్ ఆయనేనంట. అది కాకుండా రెండో సినిమా వెంకటేష్ సినిమా కూడా ఆయన ప్రొడ్యూసర్. సో ఇక్కడ సంక్రాంతికి వచ్చేటువంటి ఈ మూవీస్కి కూడా రేవంత్ రెడ్డి తాను చెప్పిన మాట మీద నిలబడి బెనిఫిట్ షోలు లేకుండా, టికెట్ల ధరల పెంపు లేకుండా, స్పెషల్ షోలు అనేవి లేకుండా చేస్తాడా? దాన్ని బట్టి రేవంత్ రెడ్డి ఎంత గట్టిగా నమ్ముతున్నాడు తాను చెప్పే మాటల్ని అనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు అని చెప్పి గతంలో మాట్లాడుకున్నాం. అప్పుడు నేను అనుమానించినట్టుగానే రేవంత్ రెడ్డి గారు ఒక స్టెప్ కిందకి దిగాడు. ఎందుకు దిగాడు? ప్రొడ్యూసర్ దిల్ రాజు కాబట్టి. దిల్ రాజు గారు అంటే వెంకటరమణారెడ్డి ఆయన పేరు. ఆయన బ్యానర్ పేరు వెంకటేశ్వర క్రియేషన్స్. ఆయన ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా నియమించింది ఎవరు? రేవంత్ రెడ్డి. కాబట్టి సాన్నిధ్యం ఉంది. సో తనకు సన్నిహితుడైనటువంటి ప్రొడ్యూసరు దిల్ రాజు గారి సినిమాలకు కనుక స్పెషల్ షోలు, బెనిఫిట్ షోలు లేకుండా చేసి టికెట్ ధరలు పెంచకుండా ఉండుంటే నిజంగానే రేవంత్ రెడ్డి తన మాట మీద నిలబడతాడు. అతను నిజంగా నమ్ముతున్నాడు ఈ విధంగా చేస్తే జనానికి అన్యాయం చేసినట్టు, దీనివల్ల నష్టం జరుగుతోంది, దీనివల్ల తొక్కిసలాట అవుతోంది, ఇష్టారాజ్యంగా సినిమా వాళ్ళు షోలు వేసుకుంటున్నారు అని నమ్ముతున్నాడు అని చెప్పి అనుకునేవాళ్ళం. ఆయన పూర్తిగా రాజకీయంగా మాత్రమే ఆలోచించాడని ఇప్పుడు అనుకోవాల్సి వస్తుంది. అల్లు అర్జున్ విషయంలో నిజంగానే ఆ సమస్యను సమస్యగా చూసి ఇటువంటి ఉండకూడదు భవిష్యత్తులో అని చెప్పి అనుకుంటే దాన్ని దిల్ రాజు సినిమాలకు కూడా వర్తింపజేయాల్సింది. సరే, మీ మాటని మీరే నీరుగారు చేసుకుంటే ఇంకా ముందు ఇటువంటి మాటలకు విలువ ఉండదు. తర్వాత ఆనాడు ఒక్క ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి మాత్రమే కాదు, సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్న కోమటిరెడ్డి, మిగతా వాళ్ళు కూడా, ప్రభుత్వంలో ఉన్న మిగతా వాళ్ళు కూడా బల్లగుద్ది మాట్లాడారు, ఇక నుంచి బెనిఫిట్ షోలు అనేవి ఉండవు. సీతక్క వీళ్ళందరూ అందరూ మాట్లాడారు. ఇప్పుడేమో గప్చిప్గా ఏమీ మాట్లాడకుండా దాని గురించి తమకు కావాల్సినటువంటి ప్రొడ్యూసర్కి ఇబ్బంది కలుగుతుందేమో అని చెప్పి బెనిఫిట్ షోల పేరుతో ప్రత్యేక షోలు, ఏ షో దానికి పేరేది పెట్టినా ఒకటే. బెనిఫిట్ షో అన్నా ప్రత్యేక షో అన్నా వాళ్ళకి కావాల్సింది పెరిగిన 1-2 కావాలి వాళ్ళకి. మొదటి 1 వీక్ లేక 10 డేస్లో ఎక్కువ షోలు వేసుకోవాలి, వాటికి ఎక్కువ ధరలు పెట్టుకోవాలి. ఈ 2 వాటికి పేర్లు ఏమైనా పెట్టచ్చు, ఎందుకంటే ఎక్కువ డబ్బులు లాగాలి కాబట్టి బాక్స్ ఆఫీస్ దగ్గర. అదే వాళ్ళ ఉద్దేశం, అది కదా. హైకోర్టు కూడా అదే అంది, డబ్బులు. అయితే ఇప్పుడు హైకోర్టుకి ఎవరో వెళితే కరెక్ట్గానే హైకోర్టు గమనించింది ఏంటి, మొన్నటిదాకా చెప్పారు కదా కబుర్లన్నీ. మరి హైకోర్టు వారు అసంతృప్తి వ్యక్తం చేశారు అనేది వార్త. ఇప్పుడు ఏంటి అసంతృప్తి? బెనిఫిట్ షోలు రద్దు చేశాం అని మీరే చెప్పారు. ఇప్పుడు మళ్ళీ ప్రత్యేక షోల పేరుతో ఎట్లా ఇస్తారు అనుమతి? దాని ఐడియా ఏంటి? అందులో అర్ధరాత్రి దాటిన తర్వాతట వేకువజామున ఇస్తారట. అంటే ఈ షోలు ఉంటాయని నాకు తెలియదు. అంటే నాకు తెలిసినప్పుడు, నేను సినిమాలు చూసినప్పుడు మ్యాక్సిమం ఏంటంటే మధ్యాహ్నం మ్యాటినీ షో అని ఉండేది. అది స్టార్టింగ్. అసలు మామూలుగా అయితే మధ్యాహ్నం 2 గంటలకి. కొత్త సినిమా వస్తే మార్నింగ్ 10కో 11కో ఒక షో ఇచ్చేవాళ్ళు అనుమతి. అదే ప్రత్యేకం కొత్త సినిమాకి. ఇప్పుడు వేకువజామున 4 గంటలకు ఒక షో అట. మరి అంటే 2 గంటలకు లేచి వెళ్తారేమో సినిమాకి, తెలియదు నాకు. మరి ఏమైనప్పటికీ ఆ షో కూడా అనుమతి ఇవ్వడం ఏంటని చెప్పి హైకోర్టు ఇప్పుడు అడిగింది. దీని మీద ఇప్పుడు హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. ఏమని? ఇట్లా వేకువజామున 4 గంటలకి షోకి అనుమతి ఇవ్వడం ఏంటి, ఒకసారి పునఃసమీక్షించండి, అంటే రివ్యూ చేయండి మీరు తీసుకున్న నిర్ణయాన్ని అని చెప్పిందట. ఎందుకు హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అంటే హోంశాఖ కిందే ఉంటుంది ఇది. ఎందుకంటే అనుమతి ఇవ్వాల్సింది వాళ్ళు, హోంశాఖ వాళ్ళు, పోలీసులు. అందుకని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉన్నట్టుంది కదా.
అంతే, అవును. సినిమాటోగ్రఫీ ఏమో వెంకటరెడ్డి గారి దగ్గర ఉన్నట్టుంది, ఈ హోంశాఖ ఈయన దగ్గరే ఉంది. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు మీరు ఇటువంటి ప్రత్యేక షోలకి అనుమతి ఇవ్వద్దని చెప్పి హైకోర్టు వాళ్ళు సూచించారు. అంటే వాళ్ళు ఏమి ఇంకా ఏమంటారు డైరెక్షన్ ఇవ్వలేదు, అది హోంశాఖ సెక్రటరీకి వదిలేశారు, మీరు రివ్యూ చేయండి అని. రివ్యూ చేసిన తర్వాత ఈ నెల 24వ తేదీన మళ్ళీ వింటారట కేసుని. కానీ ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఈ లోపల దిల్ రాజు గారి పర్పస్ నెరవేరుతుంది. ఆయన సినిమా ఈ 10వ తేదీ కాబట్టి 14 రోజుల పాటు ఈ షోలు వేసుకుంటారు. ఈ ఇంకో 2 డేస్లో రేపు ఎల్లుండి కూడా 2 మూవీస్ రిలీజ్ అవుతున్నాయి సార్, డాకు మహారాజ్ అండ్ సంక్రాంతి. అదే అందులో అన్నీ అయిపోతాయి, అన్నీ ఆయనవే అని కూడా చెప్పుకున్నాం కదా. కాబట్టి అన్ని సినిమాలకి 24వ తేదీకి అయిపోతుంది. ఎట్లాగూ వాళ్ళు కావాల్సిన వాళ్ళు ఏదైతే ఆశించారో జరుగుతుంది. అదేంటి, టికెట్ ధరలు పెంచాలి, బాగా ఎక్కువ డబ్బులు లాగేసేయాలి, షోస్కి అనుమతి, ఈ 2 అయిపోతాయి కదా. ఆ తర్వాత హైకోర్టు వారు తీర్పిస్తే ఏముంది, ఎవరికి పెద్ద ఇబ్బంది ఏమి లేదు. కానీ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటంటే, ఇన్ని కబుర్లు చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు చివరికి మళ్ళీ తనకు కావాల్సినటువంటి దిల్ రాజు గారి కోసం పెద్దగా చెప్పినటువంటి కబుర్లన్నింటినీ కూడా వెనక్కి తీసేసుకొని అనుమతులు ఇచ్చేశాడు. దాన్ని బట్టి ఈ మొత్తం సంధ్యా థియేటర్ వ్యవహారంలో ప్రభుత్వం చాలా పెద్ద సీరియస్, ఏదో ప్రజల లేక ప్రేక్షకుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళ కోసం, వాళ్ళ రక్షణ కోసం ఇదంతా చేసింది అని చెప్పి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే అది కాదు అని చెప్పి ఇప్పటికైనా తెలుసుకోవచ్చు. రైట్. థ్యాంక్ యూ రమేష్ గారు.